పంతులు గారు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం ఓం శ్రీ దుర్గాదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా కథమానం భవతి యదా చక్షుర్యశ్చదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి వేదాం బ్రహ్మణా వేద అమృతేనామృతామృతం అశ్వదాయే జగోధాయే ధనధాయే మహాధనే. అమ్మా, ఈ తాళిబొట్టు తీసుకొని మీ చేతులతో అందివ్వండి. పార్వతి, పార్వతి, ఘట్టమునేని వంశ వారసులు మా ఇంట్లో పనిచేస్తున్న వాళ్ల పెళ్లికి తాళిబొట్టు ఇవ్వడం తరతరాల సాంప్రదాయంగా వస్తోంది. దేవా, మహి, మీ చేతులతో ఈ తాళిబొట్టుని పార్వతికిచ్చి తన జీవితం పచ్చగా పదిలంగా ఉండాలని కోరుకోండి. అలాగేమ్మా. రండి. పార్వతి, ఇంటిని నువ్వు ఎంత బాగా చక్కదిద్దుకుంటావో అలాగే నీ జీవితాన్ని కూడా ఆ భగవంతుడు చక్క పెడతాడు పార్వతి. అమ్మ ఆశీర్వాదం, అమ్మవారి అనుగ్రహం రెండు నీకెప్పుడు ఉంటాయి. సుఖంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. బ్రో ఏం చెప్పాడో నేను అదే చెప్పాలనుకున్నాను పార్వతి. ఐ విష్ యూ ద సేమ్. పార్వతి, మేమిచ్చే ఈ పసుపు కుంకుమలలో ఈ తాళిబొట్టు ఈ అమ్మ, మా అమ్మ ఆశీర్వాదంతో నిండు నూరెళ్ళు శివ పార్వతుల సంతోషంగా ఉండాలి. అయ్యా, ఇవ్వండి. శమ్నా మిత్రశం వరుణః శమ్నా భవత్పర్యమాం శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుత్తమః బ్రహ్మణే. భలే గుద్దుకుంటారు. పెద్ద బాబా, మళ్ళీ గుద్దుకోవాలి, లేకపోతే కొమ్ములు వస్తాయి. ఏయ్, స్టాప్ ఇట్. పార్వతి, ఏమైంది? అయ్యగారు, అది అది తాళిబొట్టు కింద పడిపోనాది. ఏటైనా అవుతుందేమోనని భయంగా ఉందమ్మగారు. నేలపై పడలేదు కదా పార్వతి, కంగారు పడకు. దేవా, తాళిబొట్టు పార్వతికివ్వండి. ఇవ్వండి నాన్న. అమ్మా, ఈ అక్షింతలు తీసుకుని అమ్మాయిని దీవించండి. పదట్లా. శతమానం భవతి శతాజ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యో వైతాం బ్రహ్మణా వేద అమృతేనా
దదు అశ్వదాయేషగోదాయే ధనదాయే మహాధనే. అమ్మా, అమ్మవారికి మంగళహారతి ఇస్తున్నాము. ఎవరైనా హారతి పాట పాడండి. అలాగే. ఆంటీ ఆంటీ నేను పాడతాను ఆంటీ. పాడైశ్వర్య. ఆంటీ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఆంటీ హారిక మై బెస్ట్ ఫ్రెండ్, మన ధర్మ లవర్. ఏ ఆయుష్, ఏంటి నువ్వు? సారీ ఆంటీ. నువ్వు మూడీగా ఉన్నావని ఐశ్వర్య చెప్పగానే నిన్నిక్కడికి తీసుకురమ్మని నేనే చెప్పానమ్మా. అమ్మవారికి దండం పెట్టుకుని నీ కోరిక తీర్చమని వేడుకో. అలాగే ఆంటీ.